అందరికీ నమస్తే అండి. శ్రీ వంటగదికి స్వాగతం. ఈరోజు వీడియోలో ఆంధ్ర స్పెషల్ ఆవకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఆవకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. వేడివేడి అన్నంలో కాస్త పచ్చడి వేసుకొని తింటే ఆ రుచి ఎంతో అద్భుతంగా ఉంటుంది కదా. కాకపోతే ఈ పచ్చడి అందరూ పెట్టడానికి కొంచెం ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే కొలతలు అవి సరిగా కుదరకపోతే పచ్చడి పాడైపోతుంది అని. అలాంటి టెన్షనే లేకుండా ఈ కొత్త ఆవకాయని కొత్త పెళ్లి కూతురు కూడా ఈజీగా పెట్టుకునే విధంగా సరైన కొలతలతోటి పర్ఫెక్ట్గా చిన్న చిన్న చిట్కాలు పాటించి ఎలా చేసుకోవాలో వీడియోలో చూపించానండి. వీడియోని ఫస్ట్ నుంచి చివరి వరకు చూస్తే కనుక మీకు డీటెయిల్గా అర్థమైపోతుంది అనమాట. చూసారు కదా, పచ్చడి చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. పచ్చడికి మనకి కాయలు ఇంపార్టెంట్ అండి. మనం ఏ కాయలు అయితే ఎంచుకుంటామో ఆ కాయల వల్ల మనకి పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనకైతే ఆంధ్రాలో ఎక్కువగా చిన్న రసాలు, పెద్ద రసాలు, కొత్తపల్లి కొబ్బరి వీటితో అయితే ఎక్కువగా పచ్చడి ప్రిపేర్ చేస్తారండి. వాటితో పచ్చడి చేసుకుంటే సంవత్సరం అంతా ముక్క పాడవకుండా మెత్తపడకుండా టేస్ట్ అలానే ఉంటుందన్నమాట. ఇంకా చాలా రకాలతోటి ఈ ఆవకాయ పచ్చడిని పెడతారనమాట. చూసారు కదా, ఆవకాయ పచ్చడికి కాయలు ఎంత ఇంపార్టెంటో పచ్చడిలో వేసే నూనె కూడా అంతే ఇంపార్టెంట్ అండి. ఎక్కువగా పల్లి నూనెతోటి పచ్చడి ప్రిపేర్ చేస్తూ ఉంటారు. పల్లి నూనె దొరికిన వాళ్ళు స్వచ్ఛమైన పల్లీల నూనెతో పెట్టుకోండి, లేకపోతే నువ్వుల నూనె అయితే ఇంకా పర్ఫెక్ట్ అనమాట. చూసారు కదా, పచ్చడికి పాడవకుండా ఉండాలంటే ఆయిల్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆయిల్ ఫుల్గా ఉంటే మనకి పచ్చడి అనేది పాడవదు. చూడండి, మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, పచ్చడి చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. అమ్మమ్మ చేతి ఆవకాయ, అమ్మ చేతి ఆవకాయ ఎంత అయితే రుచిగా ఉంటుందో అంతే రుచిగా ఈ పచ్చడిని మనం కూడా చేసేసుకోవచ్చు. మరి ఎక్కడా లేట్ చేయకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూసేయండి. అలాగే ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మీరు ఆన్లో పెట్టుకోండి. నేను చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. ఓకే, మరి ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ నేను చిన్న రసాలు తీసుకున్నానండి. చూసారు కదా, ఇవి ఒక 30 కాయల దాకా ఉన్నాయి. ఇవి కొంచెం చిన్న రసాలు కాబట్టి కొద్దిగా చిన్న సైజులో ఉన్నాయన్నమాట. వీటిని చక్కగా వాష్ చేసుకుని నీట్గా తడి లేకుండా తుడుచుకోవాలండి. తర్వాత నేను ఇలాగ కట్ చేయించానండి. మేదరోళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి కట్ చేయించానమాట. వాళ్ళు ముక్కలు కట్ చేస్తే మనకి ముక్కలు అనేవి అన్ని ముక్కలు సమానంగా వస్తాయి. అలాగే మనకి టైం కూడా సేవ్ అవుతుంది. చూసారు కదా, ఇలాగ మీకు అవైలబుల్గా ఉంటే కనుక ఇలాగ బయట మేదర వాళ్ళతోటి కొట్టించుకోవడానికి ట్రై చేయండి. ఇలాగ కొట్టించుకున్న తర్వాత ఈ ముక్కల్ని ఇంటికి తీసుకొచ్చేసి చక్కగా దాని లోపల ఉన్న జీడి పైన పొర ఉంటుంది కదండి, అదంతా తీసేసి ఇలా ముక్కల్ని చాలా నీట్గా క్లీన్గా చేసుకోవాలి. తర్వాత వీటిని ఫ్యాన్ కింద పెట్టుకొని ఒక 1 అవర్ పాటు ఆరబెట్టుకోవాలండి. ఈ లోపుగా పచ్చడి పట్టే రోజు ఉదయాన్నే ఇలాగ ఉప్పు చూసారా, ఇది కళ్ళుప్పుని సాల్ట్ లాగా తయారు చేసుకుందనమాట. కళ్ళుప్పుని మనం మిక్సీకి వేసుకుంటే కనుక ఇలాగ సాల్ట్ లాగా అయిపోతుంది. తర్వాత ఆవాలు చక్కగా ఎండలో పెట్టుకోవాలండి. తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే, మరి ముక్కలు చూసారు కదా చక్కగా ఆరిపోయాయి అనమాట. వీటిని మెజర్ చేసుకోవాలి. నేనైతే వీటిని ఈ డబ్బాతోటి కొలుచుకున్నానండి. నాకు ఈ డబ్బాతోటి కరెక్ట్గా 4 డబ్బాల మామిడికాయ ముక్కలు వచ్చాయన్నమాట. మీరు ఏదైతే కొలతకు పెట్టుకుంటారో అదే దాంతో అన్నీ కొలుచుకోవాలి. తర్వాత నేను కారం కొలుచుకుంటున్నాను చూడండి. 4 డబ్బాల మామిడికాయ ముక్కలకి 1 డబ్బా కారం వేసుకోవాలి. అలాగే 3/4 డబ్బా వరకు ఆవపిండి వేసుకోవాలి. అంటే కారం మనం ఫుల్గా వేసాం కదా, ఒక పావు వంతు తగ్గించుకొని ఆవపిండి వేసుకోవాలండి. చూసారు కదా, అంటే 3/4 కేజీ అనమాట. తర్వాత దీంట్లోకి ఉప్పు వేసుకోవాలి. ఉప్పు 1/4 కేజీ వేసుకోవాలండి. మరీ ఎక్కువ వేసుకుంటే ఎక్కువైపోతుంది. మనం 3వ రోజు తిరగలికేటప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు. అలాగే ఒక 50 గ్రాముల మెంతుల్ని చక్కగా ఫ్రై చేసి పౌడర్ చేసుకున్న మెంతుల పొడి వేసుకోవాలి. అలాగే వేయించుకున్న మెంతులు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయలు ఒక 1/2 కేజీ వరకు వేసుకోవాలి. ఇలాగ పొట్టు తీసేసుకుని వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం వీటన్నిటిని కారంలోకి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. చూసారు కదా, మనం వేసిన ఉప్పు, ఆవపిండి, మెంతిపిండి అన్నీ బాగా కారంలో కలిసే విధంగా ఇలాగ చక్కగా కలిపేసుకోవాలి. తర్వాత ఇది చూడండి, స్వచ్ఛమైన పల్లీలు అనమాట. నేను గానుగా ఉంటుంది కదండి, అక్కడ పల్లీలు ఇచ్చి పట్టించుకొని తెచ్చుకున్నాను అనమాట. ఇలా నాకు ప్యాకింగ్ చేసి ఇచ్చారు. మన వేరుశనగ గుళ్ళు కొనుక్కొని పట్టుకెళ్ళి ఇస్తే మన ముందే వాళ్ళు ఆడేసి ఇస్తారండి. అలాగా మనం తయారు చేసుకున్న ఆయిల్ అయితే మనకి పచ్చడికి చాలా బాగుంటుంది అనమాట. చూసారు కదా, ఆయిల్ గిన్నెలో వేయంగానే పైనుంచి ఎలా నురుగు వస్తుందో పర్ఫెక్ట్ పల్లి నూనె అయితేనే ఇలాగా ఆయిల్ పైన నురగ ఫామ్ అవుతుందండి. మనకు కరెక్ట్గా పల్లి నూనె తెచ్చుకుంటే కనుక ఇది ఒక చిన్న టిప్ అనమాట.
ఇలా గిన్నెలో పోయంగానే మనకి చక్కగా పొంగు అనేది రావాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత ఫస్ట్ మనం మామిడికాయ ముక్కల్ని ఈ ఆయిల్లో వేసుకోవాలి. చూసారు కదా, ఇలాగ ముక్కలన్నిటికీ ఆయిల్ బాగా పట్టుకోవాలండి. ఇలా ఆయిల్లో ముక్కల్ని తడుపుకున్న తర్వాత మనం వీటిని కారంలోకి వేసుకోవాలి. ఈ మధ్య ఒకటేసారి అన్ని టబ్లో వేసి కలిపేసుకుంటున్నారండి. అలా అయినా చేసుకోవచ్చు. ఇది మనకి పాతకాలం పద్ధతి. మన అమ్మలు ఇలాగే చేశారు కాబట్టి నేను ఈ పద్ధతినే ఫాలో అవుతాను అనమాట. అన్నీ ఒకటేసారి టబ్లో వేసి కలపను, నేను ఇలాగే చేసుకుంటానండి. చూసారు కదా, ఇలాగ ముక్కలు వేసుకున్న తర్వాత ఇలాగ ప్రతి ముక్కకి మనకి కారం అనేది బాగా పట్టుకునే విధంగా ఇలా కలుపుకోవాలి. పైపైన ఇలా ముక్కల్ని దొర్లించుకుంటే ప్రతి ముక్కకి మనకి ఆ కారం అనేది పడుతుంది అనమాట. తర్వాత దీన్ని ఒక తడి లేని ప్లాస్టిక్ కంటైనర్లోకి వేసుకోవాలండి. మీ దగ్గర జాడీ ఉంటే జాడీలో వేసుకోండి, లేకపోతే గాజు సీసా అయినా పర్వాలేదు. మనం తీసుకున్న ముక్కలకి సరిపడా క్వాంటిటీ ఉన్న బాటిల్ తీసుకుని దాంట్లోకి వేసుకోవాలి. చూసారు కదా, ఇలాగా ప్రతి ముక్కకి మనం కారం అనేది అంటుకోవాలన్నమాట. అన్నీ ఒకటేసారి వేసుకోకుండా ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం కలుపుకుంటూ వేసుకున్నట్టయితే మనకి ప్రతి ముక్కకి ఆయిల్ పడుతుంది. అలాగే ఉప్పు, కారం, ఆవపిండి, మెంతిపిండి అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా పడతాయండి. చూసారు కదా, చాలా చక్కగా ఇలా కలుపుకుంటూ వేసుకోవాలి. పచ్చడి పట్టేటప్పుడు ఎక్కడ తడి అనేది లేకుండా చూసుకోండి. మనం వాడే గింజలకు కూడా ఎక్కడ తడి లేకుండా చక్కగా ఒకసారి ముందుగా కడిగేసుకుని ఎండలో పెట్టుకున్న తర్వాత అప్పుడు వాడుకోవాలి పచ్చడికి. చూసారు కదా, లాస్ట్ ఇలాగ మొత్తం అన్నిటిని వేసేసుకుని ఒకసారి కలిపేసుకొని ఈ డబ్బాలోకి వేసేసుకోవటమే. చూసారు కదా, ఇలాగ వేసుకొని చక్కగా పైనుంచి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైనుంచి మిగిలిన ఆయిల్ని వేసేసుకోవాలి. అంటే ఇక్కడ నేను 4 కేజీల ముక్కలకి కలిపేటప్పుడు కేజీ ఆయిల్ యూస్ చేశాను అనమాట. 3వ రోజు ఇంకొక కేజీ వేసుకోవాలండి. అంటే 4 కేజీల ముక్కలకి కరెక్ట్ క్వాంటిటీ అయితే మీకు 2 కేజీల ఆయిల్ పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి 3వ రోజు చూస్తే కనుక పచ్చడి అనేది మనకి చాలా కిందకి దిగింది. చూసారా, ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిని ఏదైనా ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని దాంట్లోకి వేసుకొని బాగా కలుపుకోవాలండి. చూడండి, నేను ఒక పెద్ద గిన్నె తీసుకుని దాంట్లోకి వేసుకుంటున్నాను అనమాట. ఒకసారి ఇప్పుడు బాగా పచ్చడిని బాగా కలుపుకొని ఇప్పుడు ఒకసారి ఉప్పు చూసుకొని ఉప్పు సరిపోకపోయినా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి ఇలాగా కింద నుంచి మీదకి బాగా కలుపుకోవాలి. ముక్కలన్నిటి చక్కగా కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఇంకా మనం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. పచ్చడికి ఎప్పుడైనా కానీ ముక్క మునిగేంత వరకు ఆయిల్ ఉండాలండి. అలా అయితేనే మనకి పచ్చడి అనేది పాడవకుండా సంవత్సరం అంతా ముక్క అనేది గట్టిగా ఉంటుందన్నమాట. చూసారు కదా, ఒక 4 కేజీల ముక్కలకి 2 కేజీల వరకు ఆయిల్ పడుతుంది. ఇలాగ పచ్చడిని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఏదైనా ఒక కంటైనర్లో స్టోర్ చేసుకొని చక్కగా మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే సంవత్సరం అంతా పాడవకుండా ఉంటుందండి. అలా అని బయటే ఉంచేసుకుంటే ఈ రోజులను బట్టి మనం పచ్చడి ఎంత పర్ఫెక్ట్గా పెట్టుకున్నా కానీ పచ్చడి ఉండట్లేదు. అలానే అలాగ బయట వదిలేయకూడదండి. పచ్చడిని మనకి ఎంత కావాలో అంత బయట ఉంచుకొని మిగిలిన దాన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి 1 ఇయర్ అయినా కానీ పచ్చడి అనేది పాడవకుండా అలాగే ఉంటుంది. లేకపోతే ఆయిల్ అనేది వాసన వస్తుంది కదా, ఎంతైనా బయట ఉంచుకుంటే. పచ్చడి అయితే బయట ఉంచుకోవద్దండి. చక్కగా చిన్న చిన్న కంటైనర్స్లో వేసుకొని గాజు సీసాలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. మీకు కావాల్సినంత బయట పెట్టుకొని వాడుకోండి. చూసారు కదా, నాకు పచ్చడిలాగా రెడీ అయిందనమాట.
నేను చేసిన ఈ విధానం మీకు కనుక నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు, నమస్తే.